ఎంత ముఖ్యమో అలాగే నేను ఈ గ్రౌండ్ డైరెక్ట్ రావడానికి గట్టిగా ఫోకస్ చేసింది మాత్రం రావు సార్ గారు. నిజంగా మీరు చేయగలరు, మీరు అనుకుంటే అవుతుంది అనేసి ప్రతి క్షణం నాకు చెప్పేవారు. సార్ చెప్తే ఖచ్చితంగా అవుతుంది అంటున్నారు కదా, ఒకేసారి ట్రై చేస్తే పోయేదేముంది అని ఒక్కటి మైండ్లో తెచ్చుకున్నానండి. ఎప్పుడైతే 3 నెలల నుంచి విజయవాడ డైమండ్ డబ్బు మీటింగ్ వెళ్ళేటప్పుడు నేను మన ముఖ్యంలో గ్రౌండ్ డైరెక్టర్ అవుతానని చెప్పాను సార్కి. ఆ రోజు చాలా మిస్ అయ్యింది, చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను అనుకున్నానంటే చేసి తీరాలంతే. అది ఎంత కష్టమో నష్టమో బ్యాక్ ఏమవుతుందో నాకు అనవసరం, అది చేసి తీరాలనుకున్నాను. అక్కడ మిస్ అయింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల మిస్ కాకూడదు అని చెప్పేసి ఫోకస్ చేశానండి. నిజంగా నాకు గ్రౌండ్ డైరెక్టర్ అయినందుకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ముందుగా మా టీం అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. మీకు ఎప్పుడైతే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అయ్యారో నన్ను వెంటనే ఫోన్ చేసి వాళ్ళ సక్సెస్ గురించి అడగలేదండి. మేమందరం గోల్డ్ అయ్యాం కదా మేడం, మీరు బ్రౌన్ అయ్యారా అని అడిగారు. నిజంగా ఆ మాట నన్ను కదిలించింది అనమాట. అంటే నా సక్సెస్ కూడా మా టీం కోరుకుంటున్నారు, ఖచ్చితంగా నేను సక్సెస్ అయి చేరాలి అని చెప్పేసి వితిన్ 24 అవర్స్లోనే నేను గ్రౌండ్ డైరెక్టర్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నాను. టీంలో సపోర్ట్ లేకంటే ఒకే ఒక్కరు ఫీల్ చేశానండి, గ్రౌండ్ డైరెక్టర్ అయ్యాను. మేము అచీవ్మెంట్ అయ్యాము. మా మేడం కూడా ఒక లెవెల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన నాకు ఆలోచన మార్చిందండి. నిజంగా ఇలాంటి మంచి టీంలో నేను ఉన్నందుకు, మీ అందరి సపోర్ట్ నాకు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ప్రతి ఒక్క లేడీ చాలా కష్టపడుతుందండి. చిన్నప్పటి నుంచి మా అమ్మకి మేము 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి అండి. నాకు ఎప్పుడు కష్టాలు తెలియవు, నాకు అసలు కష్టమంటే ఏమీ తెలియదు. కనీసం భోజనం చేసి దాంతో కూడా పక్కకి తీసిన రోజు లేదండి. రోజుకు ఒక డ్రెస్ వేసుకొని ఇంకడం పడాడు. మా అక్కలు చూసుకొని అది వాష్ చేసి పెట్టివ్వాలన్నమాట. ఏ డ్రెస్ కావాలో, ఏ షూ కావాలంటే మా నాన్న మా అమ్మ ఇంకా అల్లారు ముద్దుగా పెంచారండి. అలాంటి అల్లారు ముద్దుగా పెరిగిన నేను మా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కష్టాలు ఎదుర్కొని పూర్తిగా ఒక మంచి కుటుంబం కండి. నిజంగా ఆ గేట్ బయటికి కూడా ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఒక మంచి కుటుంబంకి నేను కోడలుగా వెళ్ళాను అనమాట. అలాంటి కుటుంబంలో 2 సంవత్సరాలు చూడని దేశం లేదు, చూడని కారు లేదు, చూడని ఊరు లేదండి. అలాంటి మంచి చూడని ఇల్లు కూడా లేదు. అలాంటి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఈరోజు ఏమీ లేని పరిస్థితిలో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నేను నా కష్టపడి నేను వెంటనే జాబ్లోనే మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, ఫీల్డ్లో రైతులందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఫోకస్ అంతా కూడా నా ఒక జాబ్ మీద నేను పెట్టాను. ఎప్పుడైతే జాబ్ మీద పెట్టానో జాబ్లో కష్టం అవుతుంది, డబ్బులు వస్తున్నాయి. రోజుకి 5-6 వేలు